మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. యూనివర్సిటీ పేపర్లిక్ ట్యాగ్ అమ్మ ఆ సినిమా తీశా. ఆ సినిమాని వచ్చే నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నా. ఆ సందర్భంగా ఇది ఎడ్యుకేషన్ ఫిల్మ్ కాబట్టి కొన్ని ప్రాంతాల్లో నేను ఎక్కడెక్కడైతే రిలీజ్ చేస్తున్నా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థలకు వెళ్ళడం, పెద్దలను కలుసుకోవడం, మీలాంటి విద్యార్థులతో కలుసుకొని నా సినిమా గురించి చెప్పి 22వ తారీఖున నా సినిమా రిలీజ్ అవుతుంది, దయించి వీరుంటే చూడండి నా సినిమాని అని విజ్ఞప్తి చేయడానికి వచ్చా. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. ఈ దశలో ముఖ్యంగా నేను యూనివర్సిటీ అనే సినిమా ఏం తీశాను, ఎందుకు మిమ్మల్ని చూడమని అభ్యర్థిస్తున్నాను. సినిమా బాగుందనుకోండి, 10 మంది చెప్తారు, నా సినిమా విజయవంతం అవుతుంది. నేను ఏ ఆశయంతో తీసాను, ఏం చెప్పాలనుకున్నాను అది జనానికి చేరువవుతుంది. ఆ యాంగిల్లో మీ అందరినీ విజ్ఞప్తి చేయడానికి వచ్చా. వీలుంటే మీరు సినిమాను చూడండి. ఎందుకంటే మీరు పుష్ప బీభత్సంగా చూశారు. రైట్ కోర్టు చూసారు, మన మాస్టర్ చెప్పిన స్థలాలు బీభత్సంగా చూశారు. ఎన్నో సినిమాలు బీభత్సంగా చూశారు. నా సినిమాని అంతకుముందు చాలా మంది పెద్దలు చాలా బీభత్సంగా చూశారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తానంటే నా సినిమాను కూడా మీరు చూడండి, మీ తర్వాత చూడండి అని విజ్ఞప్తి చేయడానికి మీకు వచ్చా. సో వై ఐ కేమ్, బికాస్ ఐ మేడ్ ఎడ్యుకేషన్ ఫిల్మ్. ముఖ్యంగా మన భారతదేశంలో వీళ్ళ విద్యారంగం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేతుల్లో వెళ్ళిపోతుంది. విద్యారంగం అనేది సేవారంగం. అలా సేవారంగం కాస్త వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే వ్యాపార రంగం అయిపోయిందో అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు వచ్చేసాయో నేను అందరి గురించి చెప్పట్లా. అందులోనూ కొద్దిమంది మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ డెడికేషన్ గురించి నేను కామెంట్ చేయట్లా. ఐ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ ఎనీబడి ఆర్ అస్ క్యారెక్టర్స్. బట్ కొద్దిమంది వ్యాపార దృక్పథంతో ఇప్పుడు వస్తున్న కళాశాలలన్నింటిలో కూడా మా కళాశాలలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 to 100,000 ర్యాంక్స్ అన్ని వస్తాయని ఒక భ్రమని, ఒక భావజాలాన్ని, ఒక ఇల్యూషన్ని ప్రజల మైండ్లో జొప్పించి, విద్యార్థుల మైండ్లో జొప్పించి, అక్కడి నుంచి వాళ్ళందరినీ వాళ్ళ కాలేజీలో చదివేటట్టుగా చేసి, ఆ కాలేజీలో చదవకపోతే చదువు రాదేమో, ఆ కళాశాలలో చదవకపోతే ఉద్యోగాలు రావేమో అని ఒక భ్రమను కల్పించి వచ్చిన తర్వాత అమోఘంగా, దారుణంగా ఫీజులు దోపిడీ చేస్తూ, రాపిడీ చేస్తూ ఒక రకంగా దే డూయింగ్ వెరీ బిగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అలా చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమే నెంబర్ వాళ్ళు అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీసెస్ లైక్ పేపర్ లీక్స్. చూస్తున్నాం మనం గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో ప్రప్రదంగా మీకు భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ హ్యాపెండ్. ఉద్యోగ కుంభకోణాలు ఒకరి బదులు ఇంకొకరు రాసేయడారు. అదే నా సినిమాకు స్ఫూర్తి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.